మీరు బ్రేసెస్ వాడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. సో, నేను డాక్టర్ రమ్య, అసోసియేట్ డెంటిస్ట్, టూత్ డాక్స్ డెంటల్ క్లినిక్. సో, బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు స్టిక్కీ ఫుడ్స్, హార్డ్ ఫుడ్స్ అనేవి కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. స్టిక్కీ ఫుడ్స్ లైక్ గమ్మీస్ కానీ, క్యాండీస్ కానీ, పిజ్జాస్ లాంటివి మానేసేయాలి. అండ్ ఆల్సో హార్డ్ ఫుడ్స్, బోన్ పీసెస్, నట్స్ లాంటివి కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సో, ఇట్లాంటివి తిన్నప్పుడు ఏమవుతుంది అంటే, బ్రాకెట్స్ అనేవి కంప్లీట్‌గా డిస్‌లాడ్జ్ అయిపోయి, సో, ఫోర్సెస్ అనేవి ఇంటరప్ట్ అయిపోయి, నెక్స్ట్ 1 మంత్ వరకు ఎలాంటి ఫోర్సెస్ ఉండవు. సో, ట్రీట్మెంట్ అనేది డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ స్టిక్కీ ఫుడ్స్ బ్రాకెట్స్ మధ్యలో ఇరుక్కోవడం వల్ల క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ అవుతుంది. సో, సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే క్యావిటీస్ కూడా ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేస్తే బ్రేసెస్ వేయించుకున్నప్పుడు చాలా మంచిది. ఈ టాపిక్ మీద ఏదైనా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా కింద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.